విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని కూటమి ప్రకటించింది. బైరా దిలీప్ చక్రవర్తి పేరుని కూటమి ఖరారు చేసింది. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. అయితే తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ పేరుని కూటమి ఖరారు చేసింది. వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న బొత్స సత్యనారాయణని ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థి ఎవరైనా దానిపై కూటమి కసరత్తు చేసింది. చివరికి బైరా దిలీప్ చక్రవర్తి అయితేనే విజయం సాధ్యమని భావించి ఆయనకి కూటమి అవకాశం ఇచ్చింది. ఈ నెల 30న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా బొత్స నేడు నామినేషన్ వేయనున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి ప్రభుత్వం తమ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గాయత్రి. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల దశ అయితే మాత్రం ప్రారంభమైంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా సస్పెన్స్ గానే ఉంది. అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం బైరా దిలీప్ చక్రవర్తి, బైరా ఫౌండేషన్ అధినేత అయినటువంటి బైరా సంబంధించి ఈయన బైరా దిలీప్ చక్రవర్తిని అయితే మాత్రం ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన బలమైన అభ్యర్థిగా, దాంతో పాటు ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి ఎంపీగా ఈయన పేరును ప్రతిపాదించినప్పటికీ అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అక్కడ బీజేపీకి సీటు కేటాయించడంతో అయితే మాత్రం ఈయన బైరా దిలీప్ చక్రవర్తి కూడా ఈయన ఒక అడుగు తగ్గినట్టు కనిపించింది. అయితే ఈయన పూర్తి స్థాయిలో వ్యాపార సామ్రాజ్యం, పెద్ద భారీ వ్యాపార సామ్రాజ్యం ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టే ఇటు కులంతో చూసుకున్నా సరే కాపు సామాజిక వర్గానికి చెందడం, అదేవిధంగా చూసుకున్నట్టే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, యువతకి ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం బైరా దిలీప్ చక్రవర్తి సరైన అభ్యర్థి అంటూ కూడా కూటమి డెసిషన్ తీసుకోవడంతో అయితే మాత్రం ఇక్కడ ఈ వైసీపీ పార్టీ అయితే మాత్రం కుడికి లోపల ఎలకలా కొట్టుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంబంధించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా గతంలో అయితే మాత్రం మొత్తం కుటుంబం అంతా ఓటమి పాలవడం, అదేవిధంగా ఈ నేపథ్యం చూసుకొని అయితే మళ్ళీ ఆయనకి సీటు కేటాయించడంతో అయితే మాత్రం లోనైతే రగిలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా స్థానిక నాయకులందరూ కూడా వ్యతిరేకత కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ అయితే మాత్రం వైసీపీ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే గతంలోనే ముందుగా మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేరు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మాజీ మంత్రి గురువారం అమర్నాథ్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళిద్దరినీ కూడా పక్కన పెట్టి పక్క జిల్లా విజయనగరం జిల్లాకు చెందినటువంటి బొత్స సత్యనారాయణ కూడా పెట్టడం జరిగింది. అయితే ఆయన కూడా కాపు సామాజిక వర్గం కావచ్చు, లేదా మాజీ మంత్రి సీనియర్ నేత కావడంతో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా దాన్ని పెట్టారని కూడా అనుకున్న పరిస్థితి కనిపించింది. కానీ అనూహ్యంగా టీడీపీ కూటమి అభ్యర్థులు కూడా అతి చాకచక్యంగా వ్యవహరించడం, అదేవిధంగా బైరా దిలీప్ చక్రవర్తిని ప్రకటించడంతో అయితే మాత్రం హర్షాతిరేకాలు అయితే మాత్రం ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఉండడం వల్ల అయితే మాత్రం ఇక్కడ రానున్న రోజుల్లో ఇటు మాజీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ అనకాపల్లి ఎంపీ సీఎం సుజనా చౌదరితో సత్సంబంధాలు కలిగి ఉండడం, అదేవిధంగా టీడీపీ నాయకులందరూ కూడా బైరా దిలీప్ చక్రవర్తి అయితే కనుక ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ కూడా వీళ్ళందరూ కూడా సుముఖంగా ఉండడంతో అయితే మాత్రం బైరా దిలీప్ చక్రవర్తి పేరును కూటమి అయితే మాత్రం ఫైనల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న అయితే మాత్రం సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ నాయుడు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని కూటమి ప్రకటించింది. బైరా దిలీప్ చక్రవర్తి పేరుని కూటమి ఖరారు చేసింది. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. అయితే తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ పేరుని కూటమి ఖరారు చేసింది.
వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న బొత్స సత్యనారాయణని ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థి ఎవరనే దానిపై కూటమి కసరత్తు చేసింది. చివరికి బైరా దిలీప్ చక్రవర్తి అయితేనే విజయం సాధ్యమని భావించి ఆయనకి కూటమి అవకాశం ఇచ్చింది. ఈ నెల 30న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా బొత్స నేడు నామినేషన్ వేయనున్నారు.